హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా మనుషులు వచ్చేసి స్పిరిచువాలిటీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అడిగినారు. సో ఎప్పుడైనా ఛానల్లో ట్విన్ ఫ్లేమ్ అని చెప్పేసి ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్టే చూస్తూ ఉంటున్నాము, ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్టే వేస్తూ ఉంటున్నారు. సో ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్ట్లో కూడా మాస్కులైన్ పర్స్పెక్టివ్ ఇవ్వండి, దానికోసం డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినారు. అండ్ బేసిక్ స్పిరిచువాలిటీ గురించి మాకు చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినారు. సో ఐ ఫెల్ట్ అది గురించి అన్ని వీడియో చేస్తాము అని చెప్పేసి. సో ఇప్పటికీ స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని మీకు ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే యూజువల్గా కొలోకియల్ టర్మ్లో స్పిరిచువాలిటీ అంటే ఆన్మీహం అంటేనే ఏమి అండర్స్టాండింగ్ ఉంది అంటే లైక్ సామి మొక్కేది, దేవుడి దగ్గర ప్రే చేసేది, దేవుడి దగ్గర మాట్లాడేది, దేవుడి దగ్గర ఏమైనా మీకు పెట్టిందని అడిగేది. ఆ దేవుడు అనేది ఎవరు అంటే మీ ఇల్లునో పూజారలో పెట్టుకుని ఉండే దేవుళ్ళు ఫొటోసు అండ్ స్టాచ్యూస్ కదా. అక్కడ పోయి కూర్చొని ఆ దేవుడి దగ్గరికి ఆ 5 minutes మీరు పూజ చేసేసి వచ్చేస్తారు బయటికి. అదే మీరు స్పిరిచువాలిటీ అనుకొని ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ రిలీజియన్. మీ రిలీజియన్ మీకు అది నేర్పించింది, మీ అమ్మ నాన్న ఆ రిలీజియన్ ఫాలో చేస్తున్నారు, దానికోసం చిన్నప్పుడు ఇంకా అదే ఫాలో చేస్తున్నారు, అదే చేస్తున్నారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, అదే మీకు అదే తెలుసు, అది చేస్తున్నారు. ఆ రూట్ త్రూ దట్ రూటే మీకు దేవుడి దగ్గర కమ్యూనికేషన్ తెలుసు, ఆ రూట్ ఫాలో చేస్తూ ఉంటున్నారు. దిస్ ఇస్ రిలీజియన్, ఇది స్పిరిచువాలిటీ కాదు. సో బై బేసిక్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి, ఓకేనా. సో రిలీజియన్ అంటే వచ్చేసి ఇట్ ఈస్ లైక్ అ బిగ్ ఆర్గనైజేషన్, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఏమి నేర్పిస్తారో అది మనం నేర్చుకుంటాము, అదే నిజం అండ్ వీ థింక్ ఇట్ ఇస్ ట్రూ. అది ట్రూగా ఉండొచ్చు, ట్రూగా ఉండకూడా ఉండొచ్చు. బట్ చిన్న వయసులో నుంచి మనకి అది నేర్పించే పెంచుతారు కదా. ఫర్ మీ నేను ఒక హిందూ, ఓకేనా. చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, పెరుమాళతో దశావతారం, శివ పురాణం ఇది చెప్పించి నన్ను దే బ్రాట్ మీ అప్ కదా. సో అప్పుడు చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ దట్ ఫీలింగ్, దేవుడికే చాలా శక్తి ఉంది, మనం ఏమడిగినా దేవుడు చేసి ఇచ్చేస్తాడు, దేవుడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు. శివపురాణం వల్ల చెప్పేటప్పుడు దే టెల్ లైక్ మా అవ్వ వచ్చేసి కూర్చొని ఆ కథ స్టోరీ చెప్తుంది. ఆ శివన్ లైక్ వాడు ఎట్లా ఉంటాడు అపియరెన్స్ అని చెప్పేసి ఉచ్చి నుండి ఉల్లంఘాల వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వర్ణనం చేస్తుంది. దాంట్లోనే నేను ఫ్లాట్ అయిపోతాను. సో సచ్ మాస్కులైన్ ఫిజిక్, జైజాంటిక్ ఫిగర్ అట్లా, ఓకేనా. సో దిస్ ఇస్ లైక్ ఇంట్లో కష్టంలో రిలీజియన్లో మీకు నేర్పించే విషయాలు, ఓకే. సో అది మనం ఫాలో చేస్తున్నాము. ఒక హోమం వళతాలంటే ఇట్లా ఉండాలి, ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఫస్ట్ హోమం చేయాలి. ఇదన్నీ మన రిలీజియన్లో ఫాలో చేస్తున్నే కస్టమ్స్, రైచువల్స్ ఇదన్నీ ఉంది, ఓకేనా. సో చిన్నప్పటి నుంచి ఆ రిలీజియన్లో ఏమేమి బుక్స్ ఉందో స్పిరిచువాలిటీ గురించిన స్టోరీ బుక్స్, మహాభారతం, ఇదన్నీ కృష్ణలీల ఇదన్నీ ఉంది కదా, ఇదన్నీ మనం ఫాలో చేస్తున్నాము, అదే స్పిరిచువాలిటీ అనుకొని ఉంటున్నాము. దిస్ ఇస్ ఆల్ ఇస్ రిలీజియన్, ఇట్ హ్యాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది మీకు బయట ఒక విషయం ఉంది, ఇదే దేవుడు అని చెప్పి మిమ్మల్ని అక్సెప్ట్ చేసుకోమని పెట్టి దాని గురించి కథలు చెప్పి మిమ్మల్ని మీ బిలీఫ్ని వారు గెలుస్తారు, ఓకేనా. సో దిస్ ఇస్ రిలీజియన్. కానీ స్పిరిచువాలిటీ అనేది అట్లా కాదు. స్పిరిచువాలిటీ అనేది దేవుడు మీ లోపలే ఉంటున్నాడు. స్పిరిచువాలిటీ అనేది యువర్ స్పిరిట్ ఇస్ యువర్ డివైన్, యువర్ స్పిరిట్ ఇస్ యువర్ గాడ్, ఓకేనా. స్పిరిచువాలిటీ అనేది ఈ మొత్తం ప్రపంచం ఉంది అంటే ఆ ప్రపంచాంతనే క్రియేట్ చేసిన క్రియేటర్ ఉంటున్నాడు కదా. ఆ క్రియేటర్ని ఎట్లా కనుక్కునేది, అది ఆ క్రియేటర్ని కనుక్కునే ఆ పయనం స్పిరిచువాలిటీ, ఓకేనా. సో ఆ క్రియేటర్ ఎక్కడో లేవు, మీ హార్ట్ స్పేస్లోనే ఉంటున్నారు అండ్ నేర్పించే ఒక పయనం స్పిరిచువాలిటీ. అది ఎవరు నేర్పియరు కానీ బట్ లైక్ మనమే నేర్చుకుంటాము అండ్ వీ ఎక్స్పీరియన్స్ దాట్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్. ఇది బయటగుండి ఎవరు నేర్పియరు. అది బుక్లో, ఇతిహాసంలో ఏ దాంట్లో లేవు.
మన సొంత అనుభవంలో, సొంత ఎక్స్పీరియన్స్లో మనము దేవుడిని ఎట్లా ఫీల్ చేస్తున్నాం, మనము మనీ హార్ట్ స్పేస్ లోపల ఉండే దేవుడి దగ్గరికి ఎట్లా మాట్లాడుతున్నాము, మనీ హార్ట్ స్పేస్ లోపల ఉండే దేవుడు మన దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాడు, మనం ఎంత ఇంటిమేట్గా ఉంటున్నాము దేవుడి దగ్గరికి, ఎంత హానెస్ట్గా ఉంటున్నాము, ఎట్లా ఒక విషయం అడుగుతున్నాము, దానికి దేవుడు మనకి ఎట్లా రిప్లై చేస్తాడు, మన్ని ఎంత నేసంగా చూసుకుంటున్నాడు, మన దగ్గర ఎంత ఇంటిమేట్గా దేవుడు ఉంటున్నాడు. ఇది అన్నీ స్పిరిచువాలిటీయే తప్ప ఒక సెలల్ పెట్టుకొని, ఫిజికల్ ఫామ్ పెట్టుకొని, నేమ్ పెట్టుకొని మనము అది మొక్కేది ఇట్స్ నాట్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, ఐ థింక్ సో. ఇంకొకటి స్పిరిచువాలిటీ అని చెప్పేసి కమ్యూనిటీ మనకి నేర్పించే ఆ రిలీజియస్ ప్రాక్టీసెస్ మాసెస్లో ఉంటుంది. లైక్ మాసెస్ మీన్స్ నింబర పేరు అదే ఫాలో చేస్తారు. కానీ స్పిరిచువాలిటీ అనేది ఒక్కొక్క ఇండివిజువల్ వారి లోపల మీరు ఎవరైనా ఒక గురువు కూడా నేర్పించచ్చు. నేర్పించే ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఆ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఎస్ ఇదే స్పిరిచువాలిటీ, ఇదే నా లోపల ఉండే దేవుడు, ఇదే నా డివినిటీ అంటే రియలైజ్ చేయాలి. ఆ ఫీలింగ్ వారికి రావాలి, అది వారు అర్థం చేసుకోవాలి, అక్సెప్ట్ చేసుకోవాలి, అక్నాలెడ్జ్ చేయాలి. అది సో ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ అన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ ది క్రౌడ్. స్పిరిచువాలిటీ అనేది ఒక కల్ట్ ప్రాక్టీస్ కాదు, ఓకేనా? అండ్ ఇట్ కెన్ నెవర్ బీ ఎ కల్ట్ ప్రాక్టీస్. బట్ రిలీజియన్ ఈజ్ ఆల్వేస్ అ కల్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్స్ ఉంది, హరే రమ హరే కృష్ణ ఉంది, ఇదన్నీ కల్టే కదా, ఎస్ నో. బట్ స్పిరిచువాలిటీ అనేది మీరు దేవుడి దగ్గర ఎంత క్లోజ్గా ఉంటున్నారు, మీరు దేవుడిని మీ లోపలే ఎట్లా రియలైజ్ చేస్తారు, దట్ డిపెండ్స్ అపాన్ దట్ ఇండివిజువల్ అండ్ ఇట్స్ వెరీ పర్సనల్. ఇట్ కెన్ నెవర్ బీ ఎ కల్ట్. సో దిస్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియస్. ఇది ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాలే ఇంకా పైన స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి, డార్క్నెస్ ఆఫ్ ది సోల్ అంటే ఏంటి, ఇదన్నీ మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి అని చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.